మేడం రాష్ట్రంలో మహిళలకి సంక్షేమం చేసిన ప్రభుత్వం ఏది? వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదంటారు? సంక్షేమం చేసిన ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వమేనయ్యా. మనకు జరుగుతున్న ప్రభుత్వం వెన్నుపోటు పొడిచారు లేదనేది ఎవరికి వాళ్ళకి తెలియాలి. మనస్సాక్షికి జరిగే పథకాలు అమల్లో అవుతున్నాయా లేదా అనేది. 18 ఏళ్ళ వయసు వాళ్ళకి 45 వయసు వాళ్ళకి ఫ్రీగా డబ్బులు వేస్తామంటున్నారు. వాళ్ళని కూర్చోబెట్టి డబ్బులు వేయకపోతే మిగతా పథకాలకు అమలు చేస్తే జనాలకు ఉపయోగం ఉండేవి కదా. అయితే చంద్రబాబు నాయుడు గారే ప్రజలకు వెన్నుపోటు పొడిచారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు. చెప్తారయ్యా, ప్రతిపక్షం అన్నాక మాట్లాడాలి కదా, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినవి అన్ని చాలా చిన్న పథకాలు. ఈ చిన్న పథకాలు చేయడానికి కూడా ఎంత సమయం పడుతుందా? సంవత్సరంన్నర దాటిపోతుంది. ఎంత మట్టికి పథకాలు కూడా పూర్తిగా ఏది ఇవ్వలేకపోతున్నారు అంటున్నారు. ఆయన పెన్షన్ మరి 250 రూపాయలు పెంచడానికి సంవత్సరానికి 4 ఏళ్ళు ఎందుకు చేశారు అడగండి సార్. అడిగేవాళ్ళు కూర్చుని డైరెక్ట్ ఆయన్ని అడిగితే బాగుంటుంది, ఎందుకు చేశారు ఏంటి అనేది. అంటే పెన్షన్లు కూడా చాలా మందికి ఇవ్వలేక చాలా మందికి తీసేశారు అంటున్నారు కదా. ఇందులో ఒరిజినల్ గా తీసుకునే వాళ్ళు కొంతమంది అయితే అన్అఫీషియల్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏరుతున్నారు. ఏరే వాటిలో పొరపాటు జరుగుతూ ఉంటాయి. జరగక మానవ కదా, ఏదో జరుగుంటాయి, మిగతా చూస్తామని చెప్తున్నారు కదా. అయితే తల్లికి వందనం కావచ్చు, మహాశక్తి పథకం, అసలు మహాశక్తి పథకం అయితే ఇప్పటి వరకు దాన్ని ఊసే తీసుకురాలేదు. ఆడబిడ్డకి 1500 వేస్తా అన్నారు, దాని గురించి మాట్లాడలేదు అంటున్నారుగా. నిరుద్యోగులకు కూడా వేస్తా అన్నారు. కంగారు పడితే ఎలాగయ్యా, దేశంలో 3 మంది ఉన్నారు. ప్రతి ఆడబిడ్డకి వేసేయాలంటే అవ్వద్దా డబ్బులు చెప్తారు హామీలు. ప్రజా సంక్షేమంలో ఖజానా ఉండాలి కదా. అసలు ఆ ఖజానా లేకపోవడానికి కారణం ఏంటంటారు? గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల అప్పుల వల్లే ఉంటాయి, ఉండకుండా ఉంటాయి. అప్పులకు వడ్డీలు కడితే ఎక్కడి నుంచి వస్తాయి ఖజానా? అంటే గత 5 సంవత్సరాలే స్వర్ణయుగం నడిచింది. అసలు ఆ మహిళలు అయితే నా పాలన మర్చిపోలేరు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. పరిపాలన మర్చిపోలేని వాళ్ళు అయితే ఎందుకు వేయరయ్యా ఓట్లు? ఈ ప్రభుత్వం రాదు కదా, అలాగే వేస్తారుగా. అంటే స్వర్ణయుగం మళ్ళీ స్వర్ణయుగం వస్తుంది అంటున్నారు కదా. వచ్చినప్పుడు చేసి చూపిస్తారు, వాళ్ళు కూడా పథకాలు చేసి చూపించినప్పుడు మాట్లాడాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇచ్చారు అంటున్నారు. మీకు నచ్చిన పథకం ఏది? మాకంటూ పథకాలు మేము అన్అఫీషియల్లో మాకు ఏవి పథకాలు రావు. మేము గ్రూపులో డ్వాకా గ్రూపుల్లో ఉన్నాము. ఆయన అంటే విజన్ ఉన్న ముందు చూపు ఉన్న వ్యక్తి. రేపు ఫ్యూచర్ పిల్లలకు ఉపయోగపడే పనులు కానీ ఆయన చేసే వేత్త కాబట్టి ఆయన గురించి ఆలోచిస్తాం, అంతవరకే. అంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో డ్వాక్రా రుణాల పేరుతో కూడా ఆడబిడ్డలను అయితే మోసం చేశారు. కనీసం వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంది అప్పుడు ప్రభుత్వం అంటున్నారుగా. ఏమీ లేదు, మాకైతే డబ్బులు పడ్డాయి. ఆయన ఇస్తారన్న డబ్బులు 4 ట్రిప్పుల కింద మాకు డబ్బులు, వడ్డీ డబ్బులు పడ్డాయి. అమ్మఒడి చూసినా ఇందులో చూసినా కూడా చాలా మందికి 30 లక్షల మందికి దాదాపు పిల్లలకైతే అన్యాయం అయిపోయారు. వాళ్ళకి కనీసం 30,000 ఇవ్వాల్సింది ఒక సంవత్సరం డబ్బులు ఎగ్గొట్టారు నారా లోకేష్ గారు అంటున్నారు. ఎగ్గొట్టారంటే మనం కూడా ఆలోచించాలి. చదివే గవర్నమెంట్ ఫ్యూచర్ పిల్లలు అందరూ హై క్లాస్ లెవెల్లో ఉన్న పిల్లలు ఎవరో చూడాలి. వాళ్ళకి పోయినాయా వేరే వాళ్ళకి పోయినాయి అనేది కూడా చూసుకోవాలి. హై క్లాస్ లో చదివే పిల్లలకి అమ్మఒడి పడకపోయినా నష్టమేమీ లేదు కదా. మీరైతే ఒక మహిళ, మీకు స్త్రీ శక్తి పథకం అయితే తీసుకొచ్చారు, ఉచిత బస్సు. అసలు ఆ ఉచిత బస్సు కూడా 16 కేటగిరీలు ఉంటే 5 కేటగిరీలు ఇవ్వడం ఏంటి అని చెప్పి జగన్ అయితే ప్రశ్నిస్తున్నారు. నా అక్క చెల్లెళ్ళు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే అర్హత లేదా వాళ్ళకి అంటున్నారుగా. అర్హత ఉందో లేదో ఆయనే తెలుసుకోవాలి. అర్హత లేదనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ చెల్లిని కోర్టుల దాకా ఎందుకు తిప్పుతున్నారయ్యా? ప్రతి మహిళ నాకు ఒక సొంత తల్లితో చెల్లితో సమానం, వాళ్ళందరూ చాలా కంటతడి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అని చెప్పి అంటున్నారు కదా. ఇంట్లో వాళ్ళ కంటతడి పెట్టుకోకుండా చూడమనయ్యా, తర్వాత మా కళ్ళ నీళ్ళు తుడుస్తారు ఆయన కూడా. ఇప్పుడు ఒకవేళ జగన్ మీద అంటే ఇప్పుడు పథకాలు లేట్ అవుతున్నాయి, ఈ పథకాలు లేట్ అవడం వల్ల జగన్కి ఏమన్నా మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ప్రస్తుతానికి అయితే అటువంటి అవకాశం లేదని అనుకుంటున్నానయ్యా. ఎవరు ముందు చూపు మన పిల్లల భవిష్యత్తు ఆలోచించేవాళ్ళు అయితే ఆ వైపు ఆలోచించరు. కాదు మనకు పథకాలు వర్తించలేదంటే ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఆయన ఇస్తే మనకు డబ్బులు పడతాయి అనుకుంటే వేయాలి. పథకాలే కాదు అభివృద్ధి కూడా ఏం జరగట్లేదు అంటున్నారు ఈ ప్రభుత్వంలో. కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి ఏం కనపడవు అంతే. మేడం, మహిళలకు అసలు అండగా నిలబడిన ప్రభుత్వం ఏదంటారు? వైసీపీ పార్టీయా, టీడీపీ పార్టీయా, కూటమి పార్టీయా? కూటమి పార్టీ. ఎందుకంటే అసలు జగన్ అన్న అంటేనే భయం వేసిపోయింది కదా జనాలకి. రోడ్డు మీదకి రావాలంటే ఎవరితో ఏం మాట్లాడితే ఏం చేస్తాడు అని భయంతో బతికాం 5 సంవత్సరాలు. ఇప్పుడు అసలు చాలా ధైర్యంగా వస్తున్నాం బయటికి. అంటే ఈ సంవత్సరంన్నర నుంచి అసలు ఈ గొడవలు అల్లర్లని మొదలైనవి. చంద్రబాబుకి మొదటి నుంచి వెన్నుపోటు పడవడం అలవాటే, ఇప్పుడు కూడా ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నాడని జగన్ అంటున్నారుగా. ప్రతిపక్షం అన్నాక ఏదో ఒకటి మాట్లాడాలి కదమ్మా, మాట్లాడతాం అంతే. అంతేగాని అది ఆయనకి వెన్నుపోటు పొడిసే అలవాటు లేదు గిట్నాళ్ళు అంటారు అంతే. అంటే అంటున్నారంటే కనీసం పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. 250 చొప్పున 4 సంవత్సరాలు పెంచాడు 1000 రూపాయలు. ఈయనేమో గెలవక ముందే 2 నెలలు చేశాడే, ఒకసారి 1000 రూపాయలు పెంచాడు కదా. సూపర్ 6 పథకాలు అన్నీ చేశాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇది వరకు ఒక్కళ్ళకే ఇచ్చాడు కదా, మరి ఆ ఇచ్చిన వాళ్ళు కూడా కమిషన్ కొట్టాడు కదా. స్కూల్ ఇక్కడ ఇచ్చాడు, అక్కడ ఫీజులు కొట్టేశాడు ఎక్స్ట్రా. అంటే నారా లోకేష్ 2000 రూపాయలు కట్ చేసుకుని 13,000 వేస్తున్నాడు. డెవలప్మెంట్ కట్ చేశాడు. వీళ్ళకేం కాదు కదా, పేరెంట్సే ఒప్పుకున్నారు కదా స్కూల్ డెవలప్మెంట్కి. ఊరినే వచ్చిన డబ్బులు మొత్తం మింగేయాలి మనమే.
అంటే స్కూల్ పిల్లలకు కూడా 30 లక్షల మందికి ఎగ్గొట్టేశారు, అందులో ఒక సంవత్సరం డబ్బులు అయితే అసలు ఏనే వేయలేదు అని చెప్పి అంటున్నారు. ఈయన చేశాడు కదా, ఆ తప్పుని ఎదగాల మీద దోషి చేస్తున్నాడు అంతే అంతే. అంటే ఇప్పుడు ఈ పథకం, ఇప్పుడు మీరు ఒక మహిళ, స్త్రీశక్తి పథకం అనేది చాలా చిన్న పథకం, దాన్ని పెట్టడానికి కూడా సంవత్సరంన్నర టైం పట్టింది చంద్రబాబు నాయుడు గారికి అంటున్నారు. ఆయన ఏముంది 18,000 వేస్తాను 12,000 వేస్తాను అనుకుంటే వేసాడు కదా 15,000 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎన్నాళ్ళకి వేసాడు, మూడోసారి ఎన్నాళ్ళకి వేసాడంట. కొందరికేమో అసలు రాలేదు. అంటే నేనుంటే బటన్ నొక్కంగానే డబ్బులు పడే అంటున్నారు. ఆయనకి ఆ బటన్ నొక్కుతుంది తప్పితే ఏం రాదయ్యా, అంతే మాట్లాడటమే రాదు. ప్రజల మధ్యలోకి వచ్చి అంటే ఆ పరదాలు లేకుండా రోడ్డు మీదకి వచ్చాడా, చుట్టూ పరదాలు కట్టుకుని వచ్చేవాడు సచివాలయానికి. అంటే ఎన్నికలకు ముందు సూపర్ 6 సూపర్ 7 అన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రజల్లోకి రాలేకపోతున్నారు. నవరత్నాలు ఏం చేశాడా, సూపర్ 6 బాగా చేశాడు. ఏం కావాలి ఇంకా మీకు? అంటే ఆయన నవరత్నాలు అయితే ప్రజలకు గుర్తుండిపోయినాయి, 5 సంవత్సరాలు మహిళలు మర్చిపోలేరు అంటున్నారు కదా. ఇంకో 5 సంవత్సరాలు కొత్తాడు, ఇదే ఆఖరి ఎలక్షన్ ఆయనకి అయిపోయింది మొన్నటితోనే. అంటే మళ్ళీ స్వర్ణయుగం వస్తుంది, నా స్వర్ణయుగం నేను చూపిస్తాను, నా పాలన మర్చిపోలేరు ఆడబిడ్డలు అందరూ అంటున్నారు. చాలా చూపించాడు ఆడబిడ్డలకి, అందరు నెత్తిన చేతులు పెట్టి. అంటే ప్రతి ఆడబిడ్డ నాకు ఒక తల్లితో చెల్లితో సమానం, వాళ్ళందరినీ కంటతడి పెట్టుకుంటున్నారు. చెల్లికి న్యాయం చేయలేకపోయాడు, సొంత బాబాయ్ నరికావతల బారే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టాడు, కోడి కత్తి అని అదని ఇదని. ఇంకేంటి అటువంటి వాడి మాటలు నమ్మేది? అంటే ఇవన్నీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కావాలని ఈ అరెస్టులు ఇవన్నీ చేస్తున్నారంటారా? ఆ పార్టీ తప్పు చేసినా నేను నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తా అన్నాడు, అదే వరసని మొదలు పెట్టాడు ఆయన. అంటే నారా లోకేష్ గారి రాజ్యాంగం నడుస్తుందంటారా, లేకపోతే ఇక్కడ ఎవరి రాజ్యాంగం అయినా సరే న్యాయం ధర్మం అంతే అంతే జరుగుతుంది. నారా లోకేష్ లేదు, ఇంకా ఎవరో లేదు. అంటే ఇప్పుడు పథకాలు ఇవ్వడం అయితే లేట్ అవుతుంది, అభివృద్ధి కూడా లేట్ అవుతుంది. అక్కడ డబ్బులు ఎందుకు ఇంక ఇత్తనందుకు సంతోషించండి అమ్మా. ఆయనకి మళ్ళీ మూటలు కట్టేసుకుని ప్యాలెస్లు కట్టుకోలేదుగా, ఎక్కడికి వెళ్తే అక్కడ. అంటే ఏ పథకం అడిగినా కూడా ఖజానా లేదు అంటున్నారంట కదా బాబు గారు. బాబు గారు లేకపోతే ఇచ్చేవాళ్ళందరూ ఏం మింగుతున్నారంట తీసుకుని. ఇప్పుడు రైతులకి వేసాడు, చదువులకి పిల్లలకి వేసాడు, ఈ బస్సులు అన్నాడు, ఇంకేం పెట్టాలయ్యా, ఎక్కడ తీసుకొచ్చి ఆయన సొంత డబ్బు కూడా చేసుకుని బేకార్ అవ్వాలి ఆయన. రైతులకి ఇంత మట్టికి ఎరువులు కూడా ఇవ్వలేదు, కనీసం ఎప్పుడు ఇస్తారని కూడా చెప్పలేదు అంటున్నారు. ప్రతిపక్షం అన్నాక ఇప్పుడు పథకాలు వచ్చిన వాళ్ళు పొగుడుతారు, రాని వాళ్ళు తిడతారు, అంతే. ఇక ఆ జగనన్న అంతే. అంటే ఇప్పుడు ప్రజలు ఎవరైనా మళ్ళీ ఒక అవకాశం అని వస్తే ఏమన్నా అవకాశం ఇస్తారంటారు? ఒక అవకాశం అని చెప్పి ముంచేశాడు జనాలు, రాజధాని లేకోకుండా ఎక్కడికన్నా వెళ్ళి చెప్పుకోవడానికి సిగ్గుసేట వచ్చేటట్టు చేశాడు. అయితే మళ్ళీ వచ్చే 2029లో జగనన్న స్వర్ణయుగం చూస్తామంటారా, చంద్రబాబు గారి స్వర్ణాంధ్రాన్ని చూస్తానంటారా? చంద్రబాబు గారు స్వర్ణాంధ్రే చూస్తాం. అంటే ఎన్నికలకు ముందు సూపర్ 6 సూపర్ 7 అన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రజల్లోకి రాలేకపోతున్నారు. నవరత్నాలు ఏం చేశాడా, సూపర్ 6 బాగా చేశాడు. ఏం కావాలి ఇంకా మీకు? అంటే ఆయన నవరత్నాలు అయితే ప్రజలకు గుర్తుండిపోయినాయి, 5 సంవత్సరాలు మహిళలు మర్చిపోలేరు అంటున్నారు కదా. ఇంకో 5 సంవత్సరాలు కొత్తాడు, ఇదే ఆఖరి ఎలక్షన్ ఆయనకి అయిపోయింది మొన్నటితోనే. అంటే మళ్ళీ స్వర్ణయుగం వస్తుంది, నా స్వర్ణయుగం నేను చూపిస్తాను, నా పాలన మర్చిపోలేరు ఆడబిడ్డలు అందరూ అంటున్నారు. చాలా చూపించాడు ఆడబిడ్డలకి, అందరు నెత్తిన చేతులు పెట్టి.